మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనము మొన్న గత వారం రోజుల కింద కురిసినటువంటి అకాల వర్షాల వల్ల ఎగువమానేరు ప్రాజెక్టు ప్రాంతంలో నాగయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. మరి అసలు ఏం జరిగింది, ఏమైంది, ఉబర్ వాళ్ళ కొడుకుని అడిగి తెలుసుకుందాం. ఏమైంది? నా పేరు సాయి కిరణ్. వాగులో కొట్టుకుపోయిన పంపకాడి నాగయ్య వాళ్ళ కుమారుడు. ఆ రోజు ఆగస్టు 27 తెల్లవారుజామున అనేది పశువులను కట్టేస్తా అని వెళ్ళిండు. వెళ్ళేటప్పుడు అసలు ఏ మాత్రం డ్యామ్ అనేది పొంగుతలేదు, అసలు ఏం లేదు, ఫ్లోయింగ్ అనేది మొత్తానికే లేదు. అది కామారెడ్డి చెరువు తెగిపోవడం వల్ల వరద అనేది ఒకటేసారి తంబాల డ్యామ్లోకి వచ్చింది. ఆయన వెళ్ళేటప్పుడు అసలు ఏం లేదు. వచ్చే దారిలో ఒకటేసారి ఆయన మధ్యలోకి వచ్చిన తర్వాత ఫ్లో అనేది ఎక్కువ అయిపోయి ఆయన అలా కొట్టుకొని వెళ్ళేటప్పుడు ఇట్లా కనీలు ఉంటాయి కదా, కనీలు అనేది చాలాసేపు పట్టుకుంది. ముందటి నుంచి వరద అనేది ఎక్కువ రావడం వల్ల ఆయన ముఖం పైన వరద కొట్టేసి పాలు కొట్టుకెళ్ళాడు. ఇంతవరకల్లా ఏ ఆచూకీ అనేది తెలియడం. గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా సాయం చేస్తున్నారు, వెతికిస్తున్నారు. కానీ వరద అనేది తగ్గడం లేదు కాబట్టి అది ఎక్కడ చిక్కుకున్నాడంటే ఇట్లా ఇంతవరకల్లా అసలు ఏ ఆచూకీ మాత్రం మాకు చేయడం లేదు. మత్స్యకారులు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ మాకు చాలా సహాయం చేస్తున్నారు. ఇలాగే ఇంకొంచెం సహాయం చేసి మా డాడీని త్వరగా వెతికి వాళ్ళని కోరుకుంటున్నాం. ఇంకోటి, ఆ రోజు బర్రెలు కొట్టుకొని ఇంటికి వచ్చాడని తెలిసింది. ఇక్కడికి ఇంటికి వచ్చిందని తెలిసింది. మళ్ళీ ఎందుకు వెళ్ళాడు అక్కడికి, దేనికోసం వెళ్ళాడు, ఎవరి కోసం వెళ్ళాడు? ఎవరి కోసం అని కాదు, ఎవరి కోసం వెళ్ళలేదు. మా బళ్ళు మాకు కూడా ఉన్నాయి, మేము రెగ్యులర్గా కట్టేసే బళ్ళు రాటే. కానీ ఈసారి ఇప్పుడు నేను ఆయనకు వీలైతే లేదని చెప్పి ఇటు కట్టేస్తున్నాను. ఆయన అటు ఎందుకు వెళ్ళాడని కూడా తెలియదు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒడ్డుకు రమ్మని పిలిచిరా, లేకపోతే కొట్టుకుపోయేది చూసి మరి ఏదైనా వాళ్ళు చేసే ప్రయత్నం చేశారా? వాళ్ళు భయపట్టారు. అలానే ఏం లేదు. ఆయన వెళ్ళిండా, మాకు ఆయన ఇంట్లోకి నుంచి వెళ్ళేటప్పుడు కూడా అటు వెళ్తున్నా అని అసలు ఏం చెప్పలేదు. వర్షం అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నందున ఆ ఫ్లోయింగ్ అనేది ఒకటే పెరగడం అయింది. ఆ ఫ్లోయింగ్ లో అయినా అటు ఎందుకు వెళ్ళిండో కూడా మాకు తెలియదు. ఇంట్లోకి పొద్దుగాల బలర కోసం అని వెళ్ళిండు, స్నానం చేసి వెళ్ళిండు. అదే లాస్ట్ ఇంట్లోకి నుంచి మాతో మాట్లాడు బల్లం కట్టేసేస్తా చెప్పి డైలీ రెగ్యులర్ గా కట్టేస్తున్నాడు. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నాను? ప్రభుత్వం కోరుకునేది ఒకటి, మా డాడీని మేము చివరి సూపర్ని చూసుకున్నానికి కొంచెం ఆయన బాడీని వెతికిస్తే మాకు అదే సంతోషం. ఎత్తుకుతారు కానీ కొంచెం ఇంకా ముందు చర్యలు తీసుకొని కొంచెం ఎక్కువ పొరుస్తాడు ఎత్తికి మా డాడీని మాకు ఇస్తే అది వాళ్ళు చేసే పెద్ద సహాయం. ఇంత ఫ్లోలో మీ డాడీ దొరుకుతాడన్న ఆశ కానీ నమ్మకం కానీ ఏమైనా మీకు ఉన్నాయా? అంటే అది దేవుడు ఇంకా దొరుకుతాడని మాకు ఆశ ఉంది. ఎన్ని రోజులైనా మేము చూస్తాం. ప్రభుత్వం వాళ్ళు కూడా చాలా చర్యలు తీసుకున్నారు మా కోసం. వాళ్ళు కూడా చాలా సహాయం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ప్రతిరోజు వెతుకుతున్నారు. వర్షం పడ్డా ప్రతిరోజు వాళ్ళు కూడా వెతుకుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు మాకు చాలా సహాయం చేస్తున్నారు. వాళ్ళకి పేరున మాకు కృతజ్ఞతలు ఎప్పటికి ఉంటాయి. వాళ్ళకి మేము రుణపడి ఉంటాం. గవర్నమెంట్ ఇంకా అధికారులు ఇక్కడికి వచ్చారు కదా, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా ముమ్లాడ ఎమ్మెల్యే కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఏమి ఇచ్చారు? ఇంకా అంటే హామీలు మరి వెళ్ళి వెతుకుతామన్నారా, లేకపోతే చెప్పారు వాళ్ళు? బండి సంజయ్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి సార్ నుంచి కానీ ప్రతి ఒక్కరు మా డాడీని వెతికిస్తామని మాకు చెప్పారు. వాళ్ళు వెతుకుతుర్రు. దేవుడి దయ వల్ల మా డాడీ మాకు దొరుకుతాయి. అదే మాకు పెద్ద మేలు చేసిన వారు గవర్నమెంట్ వాళ్ళు, పెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇంతకు మించి మేము గవర్నమెంట్ నుంచి ఆశించేది అది ఒకటి, మా డాడీని మాకు వెతికిస్తే అదే చాలా. మొన్న అకాల వర్షాలకు ఎగువమానేరు పొంగడం జరిగింది. అకస్మాత్ అంటే అప్పటి వరకు నీళ్ళు లేవు, అకస్మాత్తుగా పొంగడం జరిగింది. బర్రెలను తీసుకొచ్చి దగ్గర కట్టేసి మళ్ళీ వెళ్ళడం జరిగింది. మీకేమైనా చెప్పాడా? చెప్పిండు. బలరకాడికి పోతున్నా నేను, మా అక్కడ చెట్టు బయట కొట్టుకొస్తాను పోయిండు. కొట్టుకొస్తాను పోయేటప్పుడు ఏం లేదు. ఆయన వచ్చేటప్పుడు సగానికి వచ్చినాకనే బాగా పెరిగింది.
అందులో పట్టుకొని మళ్ళీ సేపులు ఇలా పడ్డేట ఒక అతడు ఉన్నాడట ఒక పిల్లగాని లెక్క పిలిచిండట కానీ ఆ పిల్లగాని ధైర్యం రాలేదట మళ్ళీ సేపు ఒర్రిండట అయితే ఒర్రి కింద పడ్డాడట ఆయనే ఇక అదే చూసారు కానీ మాకు ఇంకేం తెలియదు. మా భర్తనే నాకు నా కొడుకు మాకు సాయం చేయాలి గవర్నమెంట్ అంతే. మాకు ఆయనే పెద్ద దిక్కు మాకు పనిచేస్తే ఆయన మాకు ఆయన ఒక బొక్కలన్నా చూపెట్టాలని కోరుకుంటున్నాం గంతే. అధికారులు మరి వచ్చారు పట్టించుకుంటారు గవర్నమెంట్ సుక్క మంచిగానే పట్టించుకుంటుంది మంచిగానే తింటుంది మాకు. మా ఇంటికి బండి సంజయ్ అన్న వచ్చిండు, కేటీఆర్ వచ్చిండు, చేతి గుర్తులు వచ్చారు. ఆదుకుంటామని సుక్క చెప్తారు అందరు ఎవరు వచ్చినా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్తారు. నాకు ఒకటి మా ఆయన పోయినంతకని మేము ఎట్లయితే అట్లే కానీ నా కొడుకు ఏదైనా చూపెట్టాలి గవర్నమెంట్ అంతే. హామీ ఇచ్చిరా మీకు ఏమైనా ఆదుకుంటాం అట్లా? ఆదుకుంటామని అన్నారు. ఇంకేమైనా చెప్పారు? ఇంకేం చెప్పలేరు. అప్పుడు వచ్చిన వాళ్ళేనా మళ్ళీ వచ్చిరా? మళ్ళీ రాలేరు ఇక అప్పుడు వచ్చిన వాళ్ళే. మీకైతే బాడీ దొరికినాక చేస్తామని చెప్పిపోయిండ్రు. స్థానికంగా ఉన్న లీడర్లను నచ్చిపోతున్నారు. అత్తూరు ఏమంటున్నారు వచ్చి ఇట్లా లింక్ ఇస్తాము ఇట్లా అని చెప్తారు. ఇంకేమైనా భరోసా ఇచ్చారా మీకు? గిట్లా కాదు గిట్లా మేము లింకుతాము మీకు ఏదైనా స్కీమ్లు పెట్టి లింక్ ఇస్తా అని చెప్తుండ్రు. నిన్న మా మాది వాళ్ళు వాళ్ళ తమ్ముడు మా వాళ్ళు అంతా లింకుతారు ఇక్కడ సుత్క. మాకు ఒక్క మరిది ఉన్నాడు ఆయన పట్టుకుని తిరుగుతుండు మాకు లింకుతుండు కానీ నమ్మకం అనేది ఉంది. నేను దొరుకుతాడని చూస్తుంది. ఇంకా 15 కాదు 20 రోజుల దాకా అయినా చూస్తాయి. బొక్కల కన్నా ఆశిస్తాను. మా పిల్లగాడు ఉన్నాడు కాబట్టి ఆయన అన్ని నోసుకోవాలి సార్. గవర్నమెంట్ అన్ని ఎక్కువ పట్టించుకోండి నాకు అంతే. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారా? నాకు ఆ బొక్కలన్నా కంటికి గల్ల వాడాలి, నేను మా చేనులో పెట్టుకోవాలని అనుకుంటున్నా. అనాథ లెక్క వేయండు. ఇప్పుడు స్థానిక ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ రోజు వస్తుండు లెక్కిస్తుండు కానీ ఇంకా తెలుస్తలేదు ఎక్కడ ఉన్నాడు ఏడ కొట్టిందో ఆగని చెప్తుండు. మొత్తం లెక్కుతున్నాం కానీ ఇక అది ఎప్పుడు సార్ మాకైతే గంట వాడాలని మొక్కుతున్నాం రోజు. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నాను? లెంకియాలని చెప్తాను. రోజు నేను లేను సారు. నేను గారపాటకి పోయినా పొగడ నేను గారపాటకు సామాన్ తెచ్చుకొని పోతానని చెప్తే ఎవరు నేను సాయం తోలుతా బండి మీద పోవాలంటే నేను బండి ఎందుకని వరకు బస్సు వచ్చింది. ఇక నేను పోయినాక నాకు ఫోన్ చేసిండ్రు బలరకాని పోయిందట. మళ్ళీ రాకట మీద ఎక్కువ అయిందట. అందులో కొట్టుకుపోయింది సారు. ఇక అత్తలేడు. మీతో అధికారులు ఏమన్నా అన్నారు అక్కడ కొట్టుకుపోయిన తర్వాత? ఇక లోలు మాకు గంట వాళ్ళే చెప్పలేదు. ఇక ఎవరు మాకు గంట వాళ్ళలేదు, ఎవరు లేరు ఆడ. నా కోడలు నా కొడుకే ముందాలు ఊరికే వరకే అన్న మాయమైపోయిందట అంతే. మీరు వచ్చినప్పటికీ అధికారులు వచ్చిన్నారా? వచ్చిర్రట. వచ్చిర్రా? ఓళ్ళు ఒకసారి ఉన్నాడట. అట్టోళ్ళు లేరు. నా కోడలు వేయిందట, నా కొడుకు ఉరికిందట. ఇక గంటే మేము ఊరికి వచ్చే వరకు అప్పుడే పోయింది అవ్వని ఎవరో చెప్పిర్రట నా కొడుకు. అయ్యా మాకు రెక్కలు లేవు ఏమి లేవు ఏదన్నా చేయండి. ధైర్యం తెచ్చుకోవాలమ్మా. అట్లా ఆఫీసర్ మీకు ఏమన్నా చెప్పారా? నిన్నటి వరకు లెంకారు. లెంకిండ్రు. ఈ రోజు కూడా లెంకుతున్నారా? ఇక నచ్చిండ్రు రాలేదు. నేను లేదు కానీ నేను పోతలేం కానీ రోజు పత్తు చేరిక తీసుకుంటుండ్రు. రోజు వస్తుండ్రు. నిన్న కూడా బస్సు వచ్చింది తోలుకపోయినరు. మా ఆయన కూడా తిరుగుతుండ్రు సారు. ఏం చేస్తుంది నా కొడుకును మాకు గండబడ్డా కానీ అయ్యా మేము లేని వాళ్ళం. అయ్యా ఆడు బతికించింది ఇంత పొట్ట కలిసింది అనుకోక బిడ్డ కొడుకు ఇంకోటి పెద్దోడు గట్టినే చచ్చిపోయిండు. మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా అంటే వాళ్ళ సొంతంగా ఆర్థిక సాయం కానీ ఏదైనా అందించారా? మా మానమానికి ఏదన్నా చేయండ్రి అని మా మానమని అన్న గాడి అన్న ఏదన్నా చేయండ్రి ఏదన్నా అని కాళ్ళ మీద పడ్డాము అన్నారు. కాళ్ళ మీద ఇక ఏం చేస్తారో సారు ఏం చేయమంటావు? దొరుకుతానన్నా మంచిగా ఉండు, దొరికేటట్టు లేడు అంటుర్రు. ఏం చెప్పాలి నా కొడుకును మాకు గండవాడి దేవులాడి సారు వాంచని మాకు అప్ప చెప్తే
అట్లా అన్న చచ్చిన కాడ బొంద పెట్టుకుంటాం అనుకుంటున్నాం సారు. ఏం లేదు గంతే, ఏం లేదు. మాకు మావని మాకు జర బాధపడి నన్ను ఉన్నాడని చేరిక చేసుకుంటే మేము ఆయన బొంద పెట్టుకుంటాం. అయ్యా అయ్యా మాకు రెక్కలేవు అయ్యా, ఇంత చేసి పెడతారు అనుకున్నాము. చిన్న కొడుకు అయ్యో అన్నవాయ అన్నవాయ అని అడిగిందట తెప్పల మీద. అండ కొడుకు ఒక్కోడే ఉన్నాడు, ఆడు కూడా దిగిండట బండల మీదకి ఇటు అటు చూసి ఎటు లేడు అన్న అని అటు దాడదామనే వరకు ఇక గంగలెక్క కత్తుందట. నా చిన్న కొడుకు అందులో తిరుగుతుండు, రోజు తిరుగుతుండు. ఆడు దేశం పోయి వచ్చింది అయ్యా ఒకడే అన్న అని అన్న కొరకు మత్తు చెద్ద చెత్తుండు, దిగుతుండు, ఎక్కుతుండు. సాలు రద్దు అంటుండ్రట అటు ఓకుమని. ఇప్పటికైతే ఎలాంటి ఆచూకీ తెలియలేదు. దొరుకుతాడనే ఆశ ఉన్నది సారు. ఏదన్నా లేకి దొరికితే మాడ పెట్టుకుంటాము. మాకు పొలం కూడా ఎక్కువ లేదు సారు, అన్న పెట్టుకుంటామని చూస్తున్నాము. ఏమో లెంకులాడాలి సారు, జర బాంచాను లెంకులాడి మాకు కట్టెలు అన్ని ఇచ్చిన, బొక్కలో బోరిగలో ఇచ్చిన మేమేమన్నా చేసుకుంటాం అయ్యా గంతే.